Q9 న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ నుండి భీమ్గల్ వెళ్లే దారిలో జాన్కంపేట్, పచ్చలనడుకుడ గ్రామాలకు ఆనుకొని ఉన్న వంతెనను అప్పటి ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, శనిగరం సంతోష్ రెడ్డి, దివంగత డి శ్రీనివాసులు 1992వ సంవత్సరంలో ప్రారంభించగా ఇప్పుడు బ్రిడ్జికి ఒకవైపున సేఫ్టీ సైడ్ వాల్ పూర్తిగా ధ్వంసమైపోయి ఉండగా మరోవైపు మిషన్ భగీరథ పైపు నిర్మించి ఉండడం వల్ల ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాలు బ్రిడ్జి యొక్క సైడు గోడను, భగీరథ పైప్లైన్ను గుద్దుకొని బ్రిడ్జిపై నుండి వాగులో పడే ప్రమాదం పొంచి ఉందని స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రమాదాలకు దారితీసే విధంగా తయారైంది హై లెవెల్ బ్రిడ్జి. పచ్చనడుకుడ వాగు బ్రిడ్జిపై ఆర్మూర్ నుండి భీమ్గల్కు రోజుకు కొన్ని వందల సంఖ్యలో వాహనాలు నడుస్తున్నందున ఎటువంటి ప్రమాదం జరగకముందే ఆర్ఎండ్బి శాఖ అధికారులు ఇకనైనా బ్రిడ్జి మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.